కొరియర్ అంటూ డెలివరీ బాయ్ రమేష్ డోర్ బెల్ కొట్టగానే మురళి ఎక్సైటెడ్గా డోర్ తీస్తాడు. ప్యాకెట్ మీద డు నాట్ ఓపెన్ అని రాసి ఉంది. అంటే ఇంట్లో క్యూరియాసిటీ బాంబ్ పేలింది. ఇది ఏదో బ్లాక్ మ్యాజిక్ అయి ఉంటుందేమో. చిన్ను దాన్ని షేక్ చేస్తే ఏవో ఫన్నీ సౌండ్స్ వస్తాయి. మురళీ, నువ్వు ఏమి ఆర్డర్ చేశావు అని లక్ష్మి అడుగుతుంది. నేను కాదు, డెలివరీ బాయ్ తప్పుగా ఇచ్చాడేమో. సార్, అడ్రస్ కరెక్ట్గా ఉంది. డెలివరీ బాయ్ రమేష్ అంటాడు. చిన్ను కిటికీలోంచి బయట ఉన్న ఫ్రెండ్కి నెమ్మదిగా అంటాడు. ప్లాన్ రెడీ. వాళ్లు ఇంకో పార్సల్లో నకిలీపాము టాయ్ దాచేశారు. చిన్ను బాక్స్ తెరిచాడు. నకిలీపాము దూకింది. అమ్మ అరిచింది, అయ్యో నాగదేవత అని. లక్ష్మి సోఫాపైకి దూకింది. మురళి చీపురు కోసం పరిగెత్తాడు. సరోజా ఆంటీ అరుస్తూ ఎంట్రీ అవుతుంది. ఏమైందిక్కడా? పాము ఆమె తలమీద పడింది. ఆమె ఇంకా గట్టిగా అరిచింది. డెలివరీ బాయ్ కూడా షాక్లో పడ్డాడు. చిన్ను నవ్వుతూ, అది నకిలీ పాము అమ్మా అని చెప్పాడు. కుటుంబం షాక్లో చూసింది. ఆపై అందరూ నవ్వుతారు. మళ్ళీ డోర్బెల్ రింగ్స్. ఇంకో డెలివరీ. మురళీ జాగ్రత్తగా తలుపు తెరుస్తాడు. నేబరింటి బ్యాగ్ నుండి నిజమైన పాము బయటకు వస్తుంది. అందరూ తిరిగి అరుస్తారు. ఫ్రీజ్ ఫ్రేమ్. సమ్టైమ్స్ కర్మా డెలివర్స్ ఫాస్టర్ దాన్ అమెజాన్.